ముంబై వాంఖడే స్టేడియంలో విశ్వరూపం చూపించింది టీమిండియా. జింబాబ్వే వెస్టిండీస్ ను మట్టి కర్పించి నాకౌట్ చేరిన సూర్యకుమార్ సేన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు 100% న్యాయం చేస్తూ ఫైనల్ కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు. జనరల్ గా వాంఖడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. పాండ్యా, తిలక్, దూబే, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 250 మార్కును దాటింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మను 2వ ఓవర్లోనే అవుట్ చేశాడు. అయితే వికెట్ పడ్డా సంజు శాంసన్ మాత్రం తన విధ్వంసం ఆపలేదు. పవర్ ప్లేలో ఖతర్నాక్ 6లు, 4లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 8 4లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఇక ఇటు ఇషాన్ కిషన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో జట్టు స్కోర్ పెరిగింది. ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 4 4లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివన్ దుబే 25 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి రన్అట్ గా వెనుదిరిగాడు. చివర్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 3 4లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఇటు తిలక్ వర్మ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్స్, రషీద్ కు చెరో 2 వికెట్లు దక్కాయి. ఆర్చర్ కు 1 వికెట్ తీశాడు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. భారీ టార్గెట్ చేజింగ్ లో జాకబ్ బెతేల్ భారీ హిట్టింగ్ తో భయపెట్టాడు. 48 బాల్స్ లో 105 రన్స్ చేశాడు. అయినా ఇంగ్లాండ్ కు ఓటమి తప్పలేదు. కీలక సమయాల్లో భారత బౌలర్లు వికెట్లు తీసి గెలిపించారు. 2వ ఓవర్ తొలి బాల్ కే డాషింగ్ ఓపెనర్ సాల్ట్ ను 5 రన్స్ కే అవుట్ చేసి హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. ఇక మరో ఓపెనర్ బట్లర్ 25 పరుగులు చేశాడు. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. హార్దిక్ పాండ్యా 2, బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. టీమిండియాపై ప్రశంసలు కురిపించారు ప్రముఖులు. వాంఖడేలో అద్భుతమైన మ్యాచ్ జరిగిందన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇంగ్లాండ్ కూడా బాగా ఆడిందన్నారు. టీమిండియా ఫైనల్ చేరడం సంతోషం కలిగిందని చెప్పారు. ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. खुशी की बात है, इंडिया फाइनल पहुंची है. बहुत टेरिफिक मैच हुआ है और जिस प्रकार से हमारे प्लेयर्स ने आज परफॉर्मेंस दिया है और इंग्लैंड की टीम भी बहुत अच्छी खेली है, इसलिए मैं उनको बधाई देता हूं. लेकिन भारत फाइनल में पहुंची और भारत जीतेगी ऐसा मेरा विश्वास है. बहुत ही आनंद है. हमारे सभी खिलाड़ियों ने लाजवाब आज गेम खेला है. बहुत बहुत बधाई.